కుమారి ఆంటీ మళ్ళీ షాప్ పెట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా హెల్ప్ చేసింది. అసలు తెలంగాణలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చక్రం తిప్పుతున్నారని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీని గురించి మీ స్పందన ఏంటంటే? ఒకటి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏంటంటే ఏది జరిగినా దానికి మేమే కారణం అంటారు. వాళ్ళకి వ్యతిరేకంగా ఏది వచ్చినా అది మాకు సంబంధం లేదు, ప్రత్యర్థులపైన దోసేయడం వీళ్ళకి అలవాటు. ఇక్కడ ఏంటి జరిగింది, అక్కడ ఎలాంటి రాజకీయ పార్టీలకి సంబంధం లేని విధంగా హైదరాబాద్లో ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా అది ఎవరినైనా హైదరాబాద్లో ఉండి ఎవరిని అడిగినా చెప్తా ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ షాపు వల్ల అక్కడ కొంతమంది ప్రయాణికులకి అంటే వెళ్ళే వాళ్ళకి ట్రాఫిక్ డిస్టర్బెన్స్గా ఉందని క్లియరెన్స్ చేశారు. ఆ క్లియరెన్స్ చేసిన విషయము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిధిలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మనది పేదల ప్రభుత్వము, పేద ప్రజలకు మనం మంచి చేసే ప్రభుత్వము, పేద ప్రజలకి ఎలాంటి కష్టం రాకూడదు. ఇప్పుడు ఆ ట్రాఫిక్ ఉంటే దానికి మనం ఏదో ఒక ప్రత్యామ్నాయం ఆలోచిద్దాం. ఇలాంటి ఒక పూట రెండు పూట్ల ఈ విధంగా ఒక షాపులో పెట్టుకోండి, ఇలాంటి వాళ్ళని బాధ పెట్టద్దండి, వీళ్ళకి ఏదైనా లేదా వీళ్ళకన్నా ఆల్టర్నేట్ మనం చూపించాల్సిన బాధ్యత మనపై ఉందని రేవంత్ రెడ్డి గారు క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పి అక్కడ ఏదైతే ఆమె కుమారి అనే ఆమెది ఏదైతే హోటల్ క్లియరెన్స్ చేశారో అక్కడ మళ్ళీ పెట్టిస్తాను, నాది బాధ్యత అన్నాడు. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క గొప్పతనం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళకి కొన్ని చెప్పాలి. మీ నాయకుడు వస్తూ ఉంటే పక్కన పరదాలు కట్టుకుంటూ షాపులు గుల్చేశారయ్యా పేదవాళ్ళది. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లోకేష్ గారి పాదయాత్రలో హారతలు పట్టారని వాళ్ళ అంగట్లను గుల్చేశారు. ఇంకా ఏమంటే పేదవాళ్ళు మంగళగిరి నియోజకవర్గంలో ఎంతోమంది పేదవాళ్ళు ఇల్లు గుల్చేశారు. ఇంకా ఏంటంటే తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి యొక్క కొంప చుట్టూ ఏవైతే ఉన్నాయో ఇల్లు అవుట్ని అన్నిటినీ తన సెక్యూరిటీ పర్పస్ కోసం క్లియరెన్స్ చేశాడు. ఇది ఈ జగన్మోహన్ రెడ్డి చరిత్ర. పేదోడు బాగుపడకూడదు, వాళ్ళ ఇల్లు కూల్చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఎవడన్నా ప్రశ్నిస్తే వాడి ఇల్లు కూల్చేశారు. ఇది మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్థితి. ఆయన మళ్ళీ పేదలకు మంచి చేస్తాడు. ఆ మాట చెప్పడానికి సిగ్గుండాలి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పేటీఎం కార్యకర్తలారా. ఎందుకంటే క్రెడిబిలిటీ లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బాగుపడింది పెత్తందారులు మాత్రమే అయ్యా. ఈరోజు పక్క రాష్ట్రంలో జరిగింది కూడా మాకే 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 అని మీరు చెప్పుకుంటున్నారంటే మీ పరిస్థితి, మీ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎందుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మాట్లాడితే వాళ్ళు అడిగితే మాకు ఇది కావాలని ఎందుకు గుల్చేశారు ఇల్లు? మళ్ళీ మంగళగిరి నియోజకవర్గంలో ఎంతోమంది పేదవాళ్ళు ఇల్లు ఎందుకు గుల్చారు? జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి చుట్టూ సెక్యూరిటీ క్లియరెన్స్ అని చెప్పి ఇదని చెప్పి అదని చెప్పి ఎంతోమంది పేదవాళ్ళు ఇల్లు ఎందుకు తీసేశారు? వీటన్నిటికీ సమాధానం చెప్పండి అయ్యా, వీటన్నిటికీ సమాధానం చెప్పండి. ఏవిటికి సమాధానం చెప్పకుండా మేమేదో చేస్తాం మేమేదో ఉంటామంటే ఎవరో చూస్తూ ఊరుకోరు. ఈరోజు జనాలను నమ్మడానికి మీ పేటీఎం సోషల్ మీడియా కార్యకర్తలు అనేక అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీంట్లో ఇది కూడా ఎవరికో పుట్టిన బిడ్డకు నేనే తండ్రి అన్నట్టు చెప్పుకుంటున్నట్టు ఎవరో గొప్పతనాన్ని కూడా మీకు దాంట్లో క్రెడిబిలిటీ లేక వేసుకుంటున్నారంటే మీరు ఏ విధంగా ఉన్నారు? మీరు చేసింది ఏమీ లేక పక్క రాష్ట్రాల్లో ఎవరన్నా ఏదైనా చేసినా పక్కన ఎవరన్నా బిల్డింగ్ కట్టినా అవుటన్నిటికీ మీ రంగులు వేసుకొని అవుటికి మేమే చేసాం అని షో తప్పితే మీరు చేసింది ఏమీ లేదు. మీరేం చేశారయ్యా అంటే రాష్ట్రంలో అనేక మంది పేదల ఇల్లు కూల్చారు, రాష్ట్రంలో పేదలకు ఇల్లు కట్టిస్తామని చెప్పి మోసం చేశారు, రాష్ట్రంలో పేదలపైన నిత్యావసర సరుకుల రేట్లు అదేవిధంగా కరెంటు ఛార్జీలు బస్ ఛార్జీలు ఇవన్నీ పెంచేశారు. ఇవన్నీ పెంచేసి వాళ్ళు నార్మల్గా ఉండే రోడ్లను కూడా కనీసం వాళ్ళ ఇంటి దగ్గర రోడ్డు పాడైతే దాంట్లో కనీసం పిడికడం మట్టి కూడా వేయలేని పరిస్థితుల్లో మీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ఇది చూసుకోండి, ఇకనైనా మారండి, నిజాలు తెలుసుకోండి, హుందాతనంగా ఉండండి, గౌరవంగా ఉండండి. అది కాకుండా మేము ఇట్టే ఉంటామంటే జనాలే రేపు మీకు తగిన బుద్ధి చెప్తారు. నిజాలు తెలుసుకొని మాట్లాడండి. ఏదో ఫోన్ ఉంది కదా అని చెప్పి ఏది పడితే అవి రాతలు రాసేయడము, ఏది పడితే అవి మీములు చేసి వదిలేయడం అంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 3వ రోజు మూతిపళ్ళు రాలగొడతారు ఈ జనాలు మిమ్మల్ని. అది గుర్తుపెట్టుకోండి గౌరవ వైసీపీ పేటీఎం కార్యకర్తలారా అని తెలియజేసుకుంటున్నాం.